సోనీ లీవ్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్' అనే వెబ్ సిరీస్ చూసా. ఈ సిరీస్‌కి మనకి తెలుగు డబ్ అవైలబుల్‌గా ఉంది. అండ్ డబ్బింగ్ కూడా బాగుందన్నమాట. సిరీస్ అయితే బాగుంది. నాకైతే నచ్చిందన్నమాట. ఈ సిరీస్ వచ్చేసి రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారన్నమాట. సో, దీంట్లో మనకి పెద్దగా సీజీఐ గ్రాఫిక్స్ కానీ, పెద్ద పెద్ద గేమ్స్, స్టేడియమ్స్ ఇట్లాంటివి ఏం కనిపించవు. చాలా రా అండ్ రియల్‌గా ఉందన్నమాట. ప్లాట్ ఏంటంటే 2014 ఆ టైంలో కాశ్మీర్‌లో ఫ్లడ్స్ వచ్చి చాలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది పెరిగిపోయిందన్నమాట. అక్కడ ఏంటంటే కాశ్మీర్‌లో ఉండే జనాలకు కూడా వాళ్ళకొక ఐడెంటిటీ లేదు. మనది ఉందని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇలా ఒక ఫీలింగ్ అనేది ఉండిపోయిందన్నమాట. అక్కడ ఒక పర్సన్‌కి ఒక ఐడియా వస్తదన్నమాట. మనకంటూ ఒక ఫుట్బాల్ క్లబ్ అనేది ఉండి, వాళ్ళు గనక గేమ్స్ అన్ని ఇట్లా గెలిస్తే మన కాశ్మీర్‌కి మళ్ళీ మన ఐడెంటిటీ అని వస్తది. దేశవ్యాప్తంగా అందరూ మళ్ళీ మనల్ని గుర్తిస్తారు అని చెప్పి అలా భావిస్తాడనమాట. సో, తను ఒక క్లబ్‌ని అయితే స్టార్ట్ చేస్తాడు. అదే రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్. ఈ క్లబ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది? లాస్ట్‌కి ఫైనల్‌గా వీళ్ళు సక్సెస్ అయ్యారా? లేదా? అది ఏం జరిగింది అని చెప్పి ఆ స్టోరీ మనకు చూపిస్తారనమాట. ఈ సిరీస్‌లో వీళ్ళు బేసిక్‌గా ఏం ఫోకస్ చేస్తారంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీస్ కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఎలా ఉంది? అండ్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఎలా ఉంది? అవన్నీ వాళ్ళు కాదనుకుని ఫుట్బాల్ మీద ఉన్న ప్యాషన్‌తో వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెట్టారు? ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు? ఇవన్నీ మనకు చూపిస్తారనమాట. వీళ్ళు ఎక్కువగా డీవియేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ స్టోరీకి ఏ పాయింట్స్ కావాలో వాటిని మాత్రమే హైలైట్ చేశారనమాట. అదైతే బాగుంది. నాకు తెలిసి దీనికి ఇంకా సీజన్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. జస్ట్ మనోళ్ళు కొంచెం సక్సెస్ రూట్‌లోకి వచ్చారన్నట్టుగా చూపించారనమాట.